చేసాం ఏంటి మాట్లాడుకున్నాం? దేవునికి ఇష్టమైన పిల్లలు ఎలాగుండాలి, ఎలాగా ఉండకూడదు. అయితే ఇది ఎవరు చెప్పారు ఈ మాటలు? పౌలు గారు చెప్పారు. ఎవరితో చెప్పారు? ఎఫెసీ సంఘానికి. అంటే ఓన్లీ ఎఫెసీ సంఘానికి చెప్పాడా, లేదంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి సంఘానికి, ప్రతి క్రైస్తవుడికి ఈ మాటలు వర్తిస్తాయంటే ప్రతి ఓడికి కూడా ఇది చాలా అవసరమైన మాటలు. దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మనము బ్రతకాలంటే దేవుడికి ఇష్టం లేని కార్యాలు కొన్ని మనం మానక తప్పదు. ఏదైతే మనకి ఇష్టమో దేవుడి కొరకు అది కష్టంగా మార్చుకోవాలి. ఏదైతే మనకి ఇష్టమో దేవుడికి అది ఒకళ్ళ ఇష్టం కానప్పుడు ఆ ఇష్టాన్ని మనం ఏడు చేసుకోవాలి, విడిచిపెట్టి దేవుడి కొరకు బ్రతకాలి. ఏదైతే దేవుడు చెప్పింది ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం కష్టపడి దేవుడు చెప్పినట్టు నడిచామనుకో, కష్టానికి నూరంతులుగా ప్రతిఫలం పరలోకంలో మనకి దొరుకుతుంది. ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? గట్టిగా అయితే 50-60 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకం. అందులో ఇప్పటికి మన వయసు సగానికి సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. అది ఎప్పుడు చనిపోతామో తెలియదు. చనిపోయిలోన దేవుడు ఇచ్చే పనులు కష్టపడుతూ ప్రేమిస్తూ కానీ దేవుడు పనులు కానీ మనం చేసామనుకో ఉన్నతమైన రాజ్యానికి మనం వెళ్తాం. కష్టాన్ని మనం ఏడు చేసుకోవాలి, ఇష్టంగా మార్చుకోవాలి. అసలు కష్టం అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టుగా మనము పరిశుద్ధతగా బ్రతకాలి, తర్వాత పరిశుద్ధతగా మనం జీవించాలి. దేవుడు ఏది వద్దన్నాడు అది మానివ్వాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడో ఆ చేసిన ఏవైతే చేయమన్నాడో ఆ చేసిన పనులన్నీ కానీ మనం ప్రేమించుతూ మనం చేసామనుకో ఆ పనులు మనకి ఏనాడు కూడా ఏ కష్టమో అనిపించదు. ఇప్పుడు చూడండి, కష్టపడి పని ఇంట్లో అమ్మ నాన్న కానీ కష్టమైన పని మనకు అప్పచెప్పారు అనుకో, ఆ కష్టమైన పని కానీ మనం మనసు పూర్తిగా ప్రేమిస్తూ మనం చేసామనుకో ఆ పని ఎంత కష్టమైనా మనకి ఇష్టంగా మారుతుంది. ఎంత కష్టమైనా అది మనకి తెలియదు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటున్నాడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఏంటంటున్నాడు? మళ్ళీ ఒకసారి మార్చదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంటే దేవుడికి ఇష్టమైన పిల్లలుగా ముందు మనం ఉండాలి, మారాలి. అలాగా మారాలంటే ఏవి మానుకోవాలి, ఏవి మానుకుంటే దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మారుతాం, దేవుడి చిత్తాన్ని దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తాం. ఈ విషయాలు కొన్ని మాట్లాడుకొని మనం ముగించుకుందాం. రైట్, రోమపత్రిక తీయండి తొందరగా. 8వ అధ్యాయము 6వ వచనం. క్షమించండి, 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి మనం మాట్లాడుకున్నాం? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1లో దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మనం మారాలి అనుకుంటే, దేవుడు చెప్పిన అడుగు జాడల్లో మనం నడాలి అనుకుంటే ఎలాగుండాలి, ఎలాగా ఉండకూడదు చదువు. శరీరానుసారులు శరీరం విషయంలో మీద మనసుంతురు. అది ఇక్కడ దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మనం మారాలంటే, లేదంటే దేవుడికి వ్యతిరేకంగా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి దేవుడి చిత్త ప్రకారంగా ఈరోజు బ్రతకట్లేదు, దేవుడికి వ్యతిరేకంగా అవుతున్నారు. తర్వాత సండే వర్షిప్కి వెళ్తున్నారు, దేవుడు వాక్యం వింటున్నారు, బ్రతకాలనుకుంటున్నారు, దేవుడి చిత్తం ఇష్టం అనుసారంగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఉండనోకంట ఒకటి చేస్తుంది. అదేంటి? మనలో ఉన్న ఒక శరీరము. ఈ శరీరం దేవుడు ఇచ్చాడంటే దేవుడికి అనుకూలంగా ఈ శరీరము ఉండాలి తప్ప దేవుడికి వ్యతిరేకంగా ఈ శరీరాన్ని కలుగుతుందంటే ఎంత మనుషులు ఎలా ఈ శరీరాన్ని ఎవరు తయారు చేశారు? అపోదా? దేవుడు. ఎందుకు తయారు చేశాడు? ఎవరి కొరకు? తండ్రి అయినా దేవుడు పని కొరకు. కానీ తండ్రి అయిన దేవుడు పని కొరకు ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకోకుండా దేనికి పనికిరాని ఒక అపవాది కొరకు మనలో ఉన్న ఈ శరీరాన్ని నేర్చేస్తున్నాం, చేస్తున్నాం? అపవాది కొరకు ఉపయోగించుకుంటున్నాం. అర్థమవుతుందా?
ఏంటంటున్నాడు చదవండి ఇప్పుడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారట. అంటే ఈ శరీరానికి ఏది అవసరం, ఈ శరీరం ఎలా కోరికలు ఈ శరీరం నెరవేరుస్తుంది, అంటే ఈ శరీరంలో ఏది మనిషికి అవసరమో అదే మనిషి ఆలోచిస్తారట. ఈ శరీరాన్ని దేనికి ఉపయోగపెట్టాలి, దేవునికి అంటే ఈ శరీరం దేని కొరకు వాడబడాలి అని మనిషి ఆలోచించక తన ఇష్ట ప్రకారంగా తన చిత్త ప్రకారంగా ఈ శరీరాన్ని ఏడు చేస్తున్నాడు యూజ్ చేస్తున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. అదే ఇక్కడ 2 విషయాలు చెప్పాడండి. దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మనం బ్రతకాలి అంటే దేవుడి చిత్త ప్రకారంగా మనం ఏడు చేయాలి, నడాలి. దేవుడి చిత్త ప్రకారంగా నడాలంటే ఆ నడిచే ఆలోచన ఎవరు ఉంటుంది? ఆత్మ. అంటే దేవుడు ఏంటి ఉన్నాడు? ఆత్మ. ఆత్మ ఏదైతే చెప్పుతుందో చెప్పే ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఏడు చేస్తారమ్మా, దేవుడు చిత్త ప్రకారంగా బ్రతుకుతారు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మ మనలో ఉంది కదా, ఆత్మ మనకి ఏడు చేస్తుంది. ఆ పరిశుద్ధ ఆత్మ మనకి ఏడు చెప్తుంది, నాయన దేవుడి చిత్త ప్రకారంగా దేవుడి ఇష్ట ప్రకారంగా మీరు బ్రతకాలి అనేటప్పుడు ఆ మాటకి లోబడి ఆ మాటకి కట్టుబడి ఉండేవాడు ఏ విషయంలో ఆలోచిస్తాడు? ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసు. అది ఎవరైతే దేవుడి కొరకు నేను బ్రతకాలి, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలి అనుకున్నాడు తన శరీరాన్ని ఎవరికి అర్పించుకుంటాడు? తండ్రైనా దేవుడు పనిలోకి అర్పించుకుంటాడు. లేదు నాకు దేవుడు అవసరం లేదు, ఈ శరీరం నాకు నచ్చినట్టుగా నేను ఉంచుకుంటున్నాను, నాకు నచ్చినట్టు నేను తిరుగుతాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అనుకున్న వాళ్ళందరూ శరీరంలో ఈ శరీరం కొరకే బ్రతుకుతారు. ఆ జీవిత కాలం అంతా ఏడు చేస్తారు, ఆ జీవిత కాలం అంతా శరీర క్రియలతో గడుపుతారు. ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత శరీరానుసారమైన మనసు మరణము. అది నువ్వు నీ చిత్త ప్రకారంగా నువ్వు బ్రతికావు అనుకో, నీ ఇష్ట ప్రకారంగా బ్రతికావు అనుకో, ఆ శరీరమే నేను ఏడు చేస్తుంది, చంపేస్తుంది, మరణంలోకి తీసుకు వెళ్ళిపోద్దా. ఆత్మానుసారమైన మనసు. ఆత్మ అంటే దేవుడి చిత్త ప్రకారంగా దేవుడి ఇష్ట ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో జీవమును అది ఏడు చేస్తుందట, నీకు జీవితము ఇస్తుందట. ఏ జీవితం ఇస్తుంది నీకు? ఎల్లప్పుడూ కలకాలం తండ్రి దగ్గర ఉన్న జీవితాన్ని నీకు ఇస్తుంది. ఈ భూమి మీద కూడా నీకు మంచి జీవితం మీద బ్రతుకుతాం. అలాగే చనిపోయిన తర్వాత దీనికంటే విలువైన జీవితం ఒకటి ఉంది. అదేంటి? తండ్రి పక్షాన తండ్రి దగ్గర ఉండే మంచి జీవితం. శరీరానుసారమైన మనసు దేవునికి విరుద్ధమై అది ఇక్కడ ఏంటంటున్నాడు, నీ చిత్త ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా బ్రతికావనుకో అది దేవుడికి ఏంటంటే విరోధము. అంటే ఇప్పుడు తన చిత్త ప్రకారం తన ఇష్ట ప్రకారంగా అలాగే పాపం చేస్తాను, తప్పుడు పనులు చేస్తాను, అబద్ధం మాట్లాడతాను, మోసం చేస్తాను, అన్యాయం చేస్తాను, కుళ్ళుగా నడుస్తాను, తప్పుడు పనుల వైపు వెళ్తాను అనే మనస్సు, అలాంటి మనసు మనలో ఉంటూ ఆ మనసులో ఉన్న ప్రకారంగా ఈ శరీరంతో కానీ మనం ప్రతిదీ చేసామనుకో అది ఎవరికి విరోధం అట? దేవుడికి విరోధమా? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది దేవుడు ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునికి సంతోషపరచనేరదు. అది ఎవరైతే తన ఇష్ట ప్రకారంగా తన చిత్త ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళు ఏనాడు కూడా దేవుడికి సంతోషం పెట్టేవారుగా బ్రతక నివ్వడు అపవాది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఒకవేళ దేవుని ఆత్మగా నీలో ఉందనుకో, మీరు ఆత్మ స్వభావము గలవారే గాని అప్పుడు నువ్వు ఎలాగుంటావు? దేవుడి చిత్త ప్రకారం దేవుడి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతావా? శరీర స్వభావము గలవారు కారు. అప్పుడు నువ్వేంటి? నీ శరీరానికి ఏది అవసరమో నీ శరీరానికి సంతోషం పెట్టేవారుగా నువ్వు ఉండవు. నీ శరీరానికి ఏది అవసరమో అంది నువ్వు పక్కన పెట్టేస్తావు. దేవుడికి ఏది అవసరమో అవసరాన్ని నీలో ఉన్న శరీరంతో దేవుడి అవసరాన్ని తీర్చేవారుగా నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతావా? ఎవడైనాను ఆత్మ లేనివాడైతే ఒకవేళ యేసుక్రీస్తు కానీ నీ హృదయంలో ఒకవేళ
లేకపోతే వాడు ఆయన వాడు కాడు. వాడు ఏనాడు కూడా దేవుడు కుమారుడు కానే కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఒకవేళ క్రీస్తు నీలో ఉన్నాడు అనుకో, మీ శరీరం పాపం విషయమై అది మృతమైనది. మీ శరీరము పాపము విషయమై మృతమైనది. పాపము నీ శరీరము పాపము విషయమై విషయమై మృతమైనది. మృత్యమైనది గాని గాని మీ ఆత్మ నీతి విషయమై నీ ఆత్మ నీతి విషయం. చూడండి, ఇక్కడ శరీరము ఈ రోజు కాకపోయిన రేపేనే చనిపోద్ది. ఈ శరీరం ఏ రోజుకి నిష్ప్రయోజనం. కానీ నీలో ఉన్న ఒక ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. జీవంగా నీలో ఉన్న ఆత్మ జీవము అంటే దేవుడు చిత్త ప్రకారంగా కలిగి ఉన్నది. ఆ చిత్త ప్రకారంగా నీలో ఉన్న ఆత్మ కానీ దేవుడి ఇష్టాన్ని దేవుడి చిత్తాన్ని నెరవేరిస్తే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తండ్రి ఉన్న లోకం దగ్గరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ చదవాలి. 10 మంది చదువుతాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. అది క్రీస్తు నీలో ఉన్నాడు అనుకో, ఈ శరీరం నేర్చేస్తావు నువ్వు. పాపం విషయమై మృతమైనది. పాపం వైపు ఈ శరీరం నేర్చేయదు, తీసుకెళ్ళదు. ఈ శరీరాన్ని ఎప్పుడు పరిశుద్ధతగా ఉండాలని అనుకుంటాడు. యేసుక్రీస్తు ఒకప్పుడు మనం చేసే పాపము కొరకు యేసుక్రీస్తు ఏడు చేశాడు, మన పాపాన్ని బాప్తిసం ద్వారా ఏడు చేశాడు, సమాధి చేశాడు. సమాధి చేసి మళ్ళీ కొత్త జన్మ ఈ శరీరానికి మనకి ఇచ్చాడు. ఇచ్చిన ఈ శరీరము ఎవరి కొరకు మనం యూజ్ చేయాలి? దేవుడు పనిలో నెరవేర్చాలి ఈ శరీరము. గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఈ శరీరం ఏ రోజైతే పాపము జోలికి వెళ్ళదో, నీ శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఎల్లప్పుడూ ఎటువైపు వెళ్తుంది? నీతి వైపు వెళ్తుంది. దేవుడి చిత్త ప్రకారంగా బ్రతుకుతుంది, దేవుడి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతుంది. బ్రతకాలంటే నీలో ఉన్న శరీరాన్ని నేర్చేసుకోవాలి. పాపానికి బానిస చేయకంట దేవుడి కొరకు ఈ శరీరాన్ని దేవుడికే అర్పించుకోవాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన శరీరము ఎవరి కొరకు అర్పించుకున్నాడు? మన కొరకు. తండ్రి ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా తన శరీరాన్ని అర్పించుకున్నాడు. ఆ శరీరంలో ఉన్న ఆత్మ దేవుడి చిత్త ప్రకారంగా బ్రతికిందంటే తన శరీరాన్ని ఎంత పరిశుద్ధతగా కాపాడుకున్నాడు. ఈరోజు మనకిచ్చిన ఈ శరీరం కూడా పరిశుద్ధతగా కాపాడగలిగితేనే నీలో ఉన్న ఆత్మ కూడా అంతగా పరిశుద్ధతగా కలిగి ఉంటుంది. ఆ పరిశుద్ధత కలిగే జీవితమే మనకి ఏటిస్తుంది? పరలోకం ఇస్తుంది. తర్వాత మృతులలో నుండి అది కాదు 13 చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని. అది ఒకవేళ మీ శరీరం ప్రకారంగా మీరు బ్రతికారు అనుకో, ఏ రోజైనా చావక తప్పదు. గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించే. ఇక్కడ 2 విషయాలు అన్నాడు. ఒక శరీరం ఉంది, అందులో నీ ఆత్మ ఉంది. ఆ శరీరం పాపం వైపు వెళ్ళకూడదంటే నీలో ఉన్న ఆత్మ నిన్ను గద్దిస్తుంది. పాపము వైపు వెళ్ళనోకంటే గద్దించేటప్పుడు ఆ ఆత్మ వైపు ప్రకారంగా నువ్వు ఆత్మ చెప్పినాడు నువ్వు నడిచావనుకో, ఈ శరీరం ఎటువైపు వెళ్దు? పాపం వైపు వెళ్తప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ ఈ ఆత్మని చెప్పిన మాట ప్రకారం నువ్వు నడక నీ శరీర కోరికల వైపు నువ్వు వెళ్ళావనుకో, నువ్వు సస్తావు. నీలో ఉన్న ఆత్మ కూడా నరకంలో ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అది దేవుడి చిత్త ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, దేవుడి ఇష్ట ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే దేవుడు కుమారులుగా పిలబడతారా. ఎందుకంటే మరల భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చాలు. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఏంటన్నాడు? ఆత్మ విషయం చదువు, ముగించదాం. 13
మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఉమ్, చావవలసిన వారి యుందురు గాని ఉమ్, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఉమ్. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు ఎందరో నడిపింపబడతారో వారందరూ దేవుని దేవుడు కుమారులుగా పిలబడే అర్హత సంపాదించుకున్నవారు. ఒకవేళ దేవుడు చిత్త ప్రకారంగా బ్రతకపోయిన వాళ్ళందరూ అపవాది కుమారులుగా పిలబడతారు. ఏది ఇష్టమో అది మన చేతులను దేవుడు పెట్టాడు. నేను కావాలైతే నీ ఇష్టాన్ని నువ్వు చంపుకో, నేను నీకు అవసరం లేదా, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతుకు. ఎలాగ బ్రతకాలో దేవుడు మన మీదే పెట్టాడు, ఆ బాధ్యత మన మీదే పెట్టాడు. ఈ కొంతకాలం సుఖం కొరకు నీకు నచ్చినట్టుగా బ్రతుకుతావా బ్రతుకు. ఈ కొంతకాలము నా కొరకు నీ సుఖాన్ని చంపుకొని నా కొరకు బ్రతుకుతావా బ్రతుకు. అపవాది కలిగించే బ్రతుకు బ్రతికామనుకో నిత్య నరకం. నేను చెప్పినట్టుగా బ్రతికామనుకో నిత్య జీవితం. ఏ ప్రకారంగా బ్రతకాలని దేవుడు మన మీద పెట్టాడు. మనము ఈ క్షణము ఆలోచించుదాం ఎలాగ ఎవరి కొరకు బ్రతకాలని. అలాంటి బ్రతుకు మనలో ఎవరి కొరకు బ్రతకాలి? దేవుడి కొరకు బ్రతకాలా, అపవాది కొరకు బ్రతకాలా? ఒకవేళ అపవాది కొరకు బ్రతకాలంటే దేవుడు మనకు అవసరమే లేదు. ఒకవేళ దేవుడి కొరకు బ్రతకాలంటే దేవుడి మాటలు దేవుడు చాలా అవసరం. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందాం. కొట్టుబల్ల కార్యక్రమం చేయండి.